మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై జగన్, జై జగన్. చీరాల నుంచి కొంచెం ఎక్కువ సౌండ్ రావాలి. జై జగన్. వేదికపై ఆశీనులైనటువంటి మా సోదరుడు కరణం వెంకటేష్ అన్నకి, అదేవిధంగా పెద్దలు రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా మా అన్న నందిగం సురేష్ గారు, అదేవిధంగా మా మంత్రి గారు నాగార్జున గారు, అందరికీ వేదికమైనటువంటి పెద్దలందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు చీరాలకు రావడానికి గల ప్రధాన కారణం, మీతో కేవలం ఒక 2 నిమిషాలు మీరు చెప్తే నేను వినాలని వచ్చా. సహజంగా వేదికల మీద ఉన్న వాళ్ళందరూ మాట్లాడతారు, వింటారు. ఈసారి మీరు మాట్లాడండి, మేము వింటాం. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మీరు ఒకసారి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా అన్నారా? ఎప్పుడన్నా అన్నారా? ఎందుకని లేదు అంటే, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, బీసీలన్నా, ముస్లిం మైనారిటీలన్నా చంద్రబాబు నాయుడు గారికి కడుపు మంట. చంద్రబాబు నాయుడు గారు ఈ కులాలన్నీ వెలివాడలో ఉండాల్సినటువంటి కులాలు, ఈ కులాలన్నీ ఊరవతలు ఉండాల్సిన కులాలు, ఈ కులాలన్నీ రాజకీయంగా ఎదగకుండా ఉండాల్సిన కులాలు అని నమ్ముతాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ సోదరులు అని అంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యుగం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి యుగం అని ధైర్యంగా మనం చెప్పదలుచుకుంటున్నాం. ఇంకో ప్రశ్న అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేశారు. అమ్మఒడి ఇచ్చారా? చేతి ఇచ్చారా? ఆసరా ఇచ్చారా? అరే, చేతగాని వాడు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు ఉంటే ఏంది? సింహం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్నారు. ఆసరా వచ్చిందా? చేతి వచ్చిందా? అమ్మఒడి వచ్చిందా? ఇంటింటికి పెన్షన్ వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన ఇంట్లో మంచి జరిగింది, చంద్రబాబు నాయుడు గారు వస్తే చంద్రబాబు నాయుడు ఇంట్లో మంచి జరిగింది. ఎందుకంటే 2014లో వచ్చి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. పాపం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మనం ఏమనుకున్నాం, ఈ చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ళు వచ్చినాయి కదా, ముసలోడు ఎందుకు అబద్ధం చెప్తాడు, ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందని ఓటేశారు. కానీ ఉద్యోగం వచ్చింది చంద్రబాబు నాయుడు ఇంట్లో, వచ్చింది లోకేష్కి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. చీరాల ఓటు పవర్ ఏందో తెలుసా? అదిగో, ఒక సామాన్యుడికి ఓటేస్తే గర్వంగా నిగర్వంగా పార్లమెంట్ లోకి వెళ్ళాడు. లోకేష్ అనే సత్తుకి, లోకేష్ అనే పప్పుకి 3 మంత్రి పదవులు ఇచ్చి ఎమ్మెల్సీ ఇస్తే ఎక్కడా మాట్లాడలేడు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సామాన్యుడు సురేష్ అన్న కొట్టేస్తే ఢిల్లీలో మాట్లాడాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సత్తా అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. మరొకటి కూడా మీకు తెలియజేస్తున్నాను, అత్యంత ముఖ్యమైన విషయం. అమ్మా, ఇక్కడ మహిళామణులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని రేపు గెలిపించేది మీరే అని చెప్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలున్నా మీరే. ఎందుకు చెప్తున్నానంటే, 1,16,16,786 మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. 24,56,148 మంది మహిళలకి ఆసరా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి దొరికింది. సుమారుగా 78 లక్షల మంది మహిళా తల్లులకి చేయూతనిచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా సోదరి ఎవరన్నా ఉన్నారంటే 1,00,00,000 మంది ఉన్నటువంటి మీరే అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. దీంతో పాటు చివరిగా చెప్తున్నా, ఈరోజు మనందరం చూసాం, అయోధ్యలో శ్రీరామచంద్రుడి ప్రతిష్ఠ జరిగింది అని. 2024లో అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రతిష్ఠ జరిగింది ఎంత నిజమో, 2024లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం మరలా జరిగింది అనేది అంతే నిజం. కాబట్టి చీరాల్లో
సుమారుగా బీసీ కులాలు ఒక 27 బీసీ కులాలు ఉన్నాయన్నారు. ప్రతి కులానికి కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగళి, ఎరికల, యానాది, వట్టెర, బలిజ, లంబాడ, బోయ, ముదిరాజ, పెరిక, కాపు, వైశ్య, బ్రాహ్మణ, చేనేత, గీత కులాలు ఎవరున్నా చెప్తా వినండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే పెన్షన్ మన ఇంటికి వచ్చింది. లేకపోతే ఈ అగ్ర కులాలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళమంటాయి. మన ఇంటికి పెన్షన్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి. మన ఇంటికి చేయుత కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. బీసీల ఆత్మగౌరవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. మన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమే. కాబట్టి బాపట్ల ఎంపీ మనదే, చీరాల ఎమ్మెల్యే మనదే, ముఖ్యమంత్రి సీటు జగన్మోహన్ రెడ్డి గారిదే. కాబట్టి 24లో అందరూ కలిసి వస్తారంట. నిజంగానే ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి ఓడించడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది. అందరూ ఒకేసారి రండి, ఒకటే దెబ్బ, సింగిల్ సెంటర్, సింగిల్ షాట్. జై జగన్, జై జగన్. అవకాశం ఇచ్చిన